ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తుంది హెయిర్ ఫాల్‌తో పాటుగా గ్రే హెయిర్ అనేది. గ్రే అవును. హెయిర్ ఒకప్పుడు 40 ఇయర్స్, 50 ఇయర్స్ తర్వాత అంటే ఇప్పుడు మనకి 10థ్ క్లాస్ చదువుతున్న పిల్లల్లో కూడా కనిపిస్తోంది కదా! అవును. సో, దానికి మార్కెట్‌లో డిఫరెంట్ ప్రొడక్ట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. లోకల్ మేడ్ ఉన్నాయి. నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి. బట్ దాంట్లో కొంచెం కెమికల్స్ అనేవి ఉంటాయి కదా! అవును. బట్ అనూస్ నేచురల్ ప్రొడక్ట్స్‌నే ప్రొడ్యూస్ చేస్తుంది కదా! వాటినే అందిస్తోంది కదా! అవును. ఏంటి వాటికి వీటికి ఉన్నటువంటి డిఫరెన్స్? అంటే మామూలుగా మనకి గ్రే హెయిర్ వచ్చింది అంటే మనకున్న ఆప్షన్స్ మార్కెట్‌లో కెమికల్ హెయిర్ కలర్స్ ఉన్నాయి. హ్మ్. ఇవి అందరికీ తెలుసు. అయితే ప్రాబ్లమ్ ఏంటంటే హెయిర్ కలర్స్‌తో మనకి ఒకసారి మనం హెయిర్ పైన అప్లై చేసినప్పుడు హెయిర్‌లో ఉండే న్యాచురల్ పిగ్మెంట్స్ పనిచేయడం మానేస్తాయి. కంప్లీట్‌గా తొందరగా గ్రే పెరిగిపోతుంది. హ్మ్. మీరు 2, 3 సార్లు అప్లై చేసుకొని మానేయగానే ముందున్నసారికి 3 టైమ్స్ అయిపోతుంది ఆ గ్రే హెయిర్ పెరుగుతుంది. పెరుగుతుంది. ఎందుకంటే ఇట్స్ న్యాచురల్‌గా మెలనిన్ ప్రొడక్షన్ ఆపేస్తుంది. ఎందుకంటే మనం ఎక్స్టర్నల్‌గా అప్లై చేస్తున్నాం కదా! సో, సహజంగా ప్రొడక్షన్ ఆగిపోతుంది. సో, ఇది ప్రాబ్లమ్. దీంతో పాటు ఏంటంటే ఇది ఒక్కటే ప్రాబ్లమ్ అయితే రెగ్యులర్‌గా మనం వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ దాంతో చాలా మందికి కెమికల్స్ పడవు. అవి చాలా టాక్సిక్ కెమికల్స్, కార్సినోజెనిక్ కెమికల్స్, అంటే మనకి హెల్త్ ఇష్యూస్ ప్రొడ్యూస్ చేసే కెమికల్స్. వీటితో పాటు చాలా మందికి పెట్టుకోగానే పిగ్మెంటేషన్ అంతా, ఫేస్ అంతా నల్లగా పిగ్మెంటేషన్ ఫామ్ అవుతుంది. ఎలర్జీ పడవు, లాగా. ఎలర్జీస్ వస్తాయి. సో, పడవు బికాస్ ఆఫ్ ద స్ట్రాంగ్ కెమికల్స్ కాబట్టి. సో, ఈ ప్రాబ్లం ఉంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే న్యాచురల్ హెయిర్ కలర్. దీంతో హెయిర్ ఫాల్ ఉండదు. ఇప్పుడు మనం వాడే కెమికల్స్ దాంతో చాలా మంది హెయిర్ ఫాల్ ఉంటుంది, హెయిర్ థిన్నింగ్. మనకి మెనోపాజ్ రాగానే చాలా మంది కలర్ వాడే వాళ్ళలో మీరు గమనించండి, ఆల్రెడీ ఫామ్ ఇట్లా పల్సగా అయిపోతుంది. ఇట్లా మనం చూస్తే సీ త్రూ స్కాల్ప్ కనిపిస్తూ ఉంటుంది. హెయిర్ ఉంటుంది కొంచెం, కానీ చాలా పల్సబడిపోతుంది. ఈ ప్యాచ్ కానీ, ఈ సైడ్ ప్యాచెస్ కానీ, ఫేస్ మీద అంతా చెలిసిపోతుంది. మెనోపాస్కి వచ్చేసరికి పల్స్ క్లియర్గా చూడొచ్చు మనం, ఇట్లా ఆ గెస్ట్ని గుర్తుపట్టొచ్చు మనం. హ్మ్. అదేంటంటే రెగ్యులర్గా కలర్స్ వాడే వాళ్ళకి అలా జరుగుతుంది. వేరేస్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది న్యాచురల్ కలర్. న్యాచురల్ అంటే మన హెన్నా, ఇది కొన్ని డికేట్స్గా వాడుతున్నాము. ఇది ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ లేవని ప్రూవ్ అయింది. సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడమే కాదు, దీంతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ఏంటంటే హెయిర్ గ్రోత్, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ హెల్ప్ చేస్తుంది. ఇది యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇందులో. సో, స్కాల్ప్ హెల్దీగా ఉంచుతుంది, మనకి డాండ్రఫ్ లాంటివి కంట్రోల్లో ఉంచుతుంది. ఏ రకమైన స్కాల్ప్ ప్రాబ్లమ్స్ రావు మనకి. సో, ఈ అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ప్లస్ కలరింగ్ ఏజెంట్ కూడా పనిచేస్తుంది.